ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక అమాయకమైన పిల్లి నివసించసాగాయి. నక్క తనకు తానుగా చాలా తెలివైందని చెప్పేసి ఎప్పుడూ గర్వంగా ఉండేది. మరియు ఎల్లప్పుడూ మోసపూరితమైన ఆలోచనలతో ఇతర జంతువులని మోసం చేయడానికి, తను చాలా తెలివైందని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండేది. మరోవైపు పిల్లి సరళంగా, చాలా నమ్మకంగా మరియు నీతి నిజాయితీతో, దయతో ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం పూట ఎండలో పిల్లి గ్రామానికి వెళ్లే దారిలో నక్కను కలుసుకుంది. నక్క పిల్లిని చూడగానే తన తెలివితేటలను ప్రదర్శించడానికి చాలా ఆసక్తిగా ఉంది. అప్పుడు ఇంక గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టేసింది. తనకు వేటగాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు తెలుసు అని చెప్పి మొదలు పెట్టేసింది. నాకు 100 ఉపాయాలు తెలుసు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి నక్క పిల్లికి చాలా గొప్పగా చెప్పింది. మరి నీకెన్ని తెలుసు పిల్లి అని చెప్పి పిల్లిని ఎదురు ప్రశ్నించింది. పిల్లి, నాకు ఒకే ఒక్క ఉపాయం తెలుసు, కానీ అది ఎల్లప్పుడూ నాకు ఉపయోగపడింది, నాకు పని చేసింది అని చెప్పి పిల్లి చాలా వినయంగా సమాధానం చెప్పింది. అప్పుడు నక్క ఎగతాళిగా నవ్వి, ఒక్క ఉపాయం వల్ల ఏమీ కాదు, నువ్వు నా దగ్గర నుంచి 100 ఉపాయాలు నేర్చుకోవాలి అని చెప్పి పిల్లితోట అంది. వాళ్ళిద్దరూ ఉండే టైంలోనే వాళ్ళకి వేటగాళ్ళ శబ్దం వినిపించింది. మరియు వాళ్ళ కుక్కలు వీళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసాయి. పిల్లి చాలా త్వరగా పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కేసి కొమ్మల మధ్యన దాక్కుంది. నక్క తన మోసపూరితమైన ప్రణాళికలతో వివిధ రకాల దిశల్లో పరిగెట్టడం ప్రారంభించింది. ఏ ట్రిక్కును ఉపయోగించాలో గుర్తు తెచ్చుకుంటూ పరిగెడుతూ ఉంది. వేటగాళ్ళ దగ్గర అవుతున్న కొద్దీ నక్కకు మరింత భయంగా, గందరగోళంగా అనిపించింది. ఏ ఒక్క ప్లాన్ని సరిగ్గా ఉపయోగించే నిర్ణయం తీసుకోలేకపోయింది. అలా వేటగాళ్ళ చేతిలో చిక్కేసింది. పిల్లి చెట్టు పైన చాలా సురక్షితంగా ఉంది. పిల్లి చెట్టుపై నుంచి నక్కను వేటగాళ్ళు తీసుకెళ్లడం చూసింది. వేటగాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి చెట్టు దిగి నిట్టూర్చింది. కొన్నిసార్లు క్లిష్టమైన 100 ప్రయోగాల కంటే కూడా ఒకే ఒక సాధారణమైన ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఎన్ని ఉపాయాలు తెలుసు అనేది కాదు, కానీ మనకు అవసరమైనప్పుడు మనం ఎంతవరకు ఆ ఉపాయాలను ఉపయోగించగలిగాము అనేదే మనకి ఉపయోగపడుతుంది అని చెప్పింది. మరియు ఆ రోజు నుంచి పిల్లి అడవిలో చాలా సంతోషంగా జీవించింది. కష్టమైన 100 ఉపాయాల కంటే కూడా సింపుల్గా మరియు క్లారిటీగా ఉండే ఒకే ఒక ఉపాయం చాలా విలువైంది అని తెలుసుకుంది. కథ యొక్క మోరల్: ఒక సింపుల్గా ఉండే ఉపాయము ఎంత కష్టమైన సమస్యకైనా సరే పరిష్కారాన్ని కనిపెడుతుంది. ఒకే సమస్యకి అనేకమైన పరిష్కారాలు ఆలోచించటం కంటే సింపుల్గా ఉండే ఒకే ఒక పరిష్కారం ఆలోచిస్తే మంచిది. ఈ రోజుకింతే. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.